ఇండియా న్యూస్ తెలుగుకి స్వాగతం. నా పేరు స్వాతి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె యాదగిరిగుట్టలో అర్ధరాత్రి నుంచి వందల మంది కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులకు ఇప్పటి వరకు పీఆర్సీ ఇవ్వకుండా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన హామీ మహాలక్ష్మి విజయవంతం చేసినమని, కార్మికులపైన దయాదక్షిణ లేకుండా మొండి వైఖరి వ్యవహరిస్తుందని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని కార్మికులు హెచ్చరించారు. యాదగిరిగుట్టలో బస్సులు నిలిపివేయడంతో యాత్రికులు, విద్యార్థులు నానా ఇబ్బందులకు గురయ్యారు. యాదగిరిగుట్ట వచ్చే భక్తులు బస్సులు ఇక్కడనే చిక్కిపోవడం జరిగింది. కావున ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమ్మె విరమింపజేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీలో కొత్త కండక్టర్ డ్రైవర్ల నియామకాలు వెంటనే, ఆర్టీసీలో కొత్తగా కండక్టర్ ఆర్టీసీలో నియామకాలను వెంటనే, ఆర్టీసీలో నియామకాలను వెంటనే, ఆర్టీసీలో నియామకాలను వెంటనే, అవుట్ సోర్సింగ్ విధానాన్ని, అవుట్ సోర్సింగ్ విధానాన్ని, ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ల చేస్తే మరి 2019లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అప్పుడు కూడా నష్టపోయి మన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఏదో చేస్తుందని ఆశపడి మరి ప్రభుత్వానికి మద్దతు తెలిపి గెలిపిస్తే దాని గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఘోరంగా తయారైపోయి మరి ఈరోజు ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెకు మద్దతుగా ఇచ్చేసినటువంటి మీడియా పాత్రికేయులకు మొదటగా శుభాకాంక్షలు తెలుపుతూ, అదే ఈరోజు ప్రధానమైన డిమాండ్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, రెండు పీఆర్సీలు 2 బకాయిలు ఇస్తాం, అలాగే ఏరియర్స్ ఇస్తాం, అలాగే ఆర్టీసీని ఈ సంస్థని కొత్త బస్సులు కొంటాం, ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపడతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు మేము 2.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయని చెప్పేసి కొట్లాడుతుంటే మరి ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుంది. కాబట్టి దానికి కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి మరి ఈ సమ్మెకు రావడం జరిగింది. ఈ సమ్మె చాలా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. ఏదైతే మీరు ప్రధానంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆ డిమాండ్లనే నెరవేర్చి ఆర్టీసీ కార్మికుల కుటుంబాల అభ్యున్నతి కోసం పాటుపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ ద్వారా మరొకసారి గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందుగా మీ పత్రికా మిత్రులందరికీ విన్నపం ఏంటంటే, నేను ఏది చేసినా ఏది మాట్లాడినా కూడా మీ ద్వారానే సీఎం దాకా వెళ్తుందండి. మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే, మాకు మేనిఫెస్టోలో సార్ పెట్టిన, సీఎం గారు పెట్టిన వాటిని మేము డిమాండ్ చేస్తున్నాము, అంతకు మించి ఏం చేసలేదు.
ఆయన మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తామని ఎన్నోసార్లు చెప్పారు. రాకముందుకు ఆయన అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మాకు చాలా సహాయం చేస్తానని అన్నారు అండి. అవి ఏమీ పాటించకుండా ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. 55,000 మంది ఉన్న వర్కర్ల పని కూడా ఇప్పుడు మేము 40,000కి వచ్చి కుదించుకున్నా కూడా మేము పనివారం పెరిగినా కూడా సంతోషంగా చేస్తున్నాం. మహిళా కండక్టర్లము అయినా మిగతా అందరం కూడా మేము ఫ్రీ బస్సు పెట్టిన కాంచి అలాంటి గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా మేము సంతోషంగా అందరినీ ఆహ్వానిస్తూ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీకు ఒకే విన్నపం అండి, మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. మాకు ఇవ్వాల్సిన 2 PRCలను మాకు ఇవ్వండి. మా కుటుంబాలను బయటపడకుండా మీరే చూస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. సమ్మెకు పిలుపునిచ్చిన అన్ని సంఘాలకు నమస్కారం తెలియజేస్తూ, ప్రతిరోజు పనిభారం ఉన్న మీరు ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని 100కి 100%, 105%, 110% అమలు చేస్తున్నాం. మేము లేడీస్ అని జెంట్స్ అని ఏది లేకుండా మీ పథకాన్ని అమలు చేస్తున్నాం. మీరు కడుపులో పెట్టుకొని చూస్తాము, మేము మీ సంకలు పెట్టుకొని మిమ్మల్ని ఇది చేస్తాము, మిమ్మల్ని మేము ఆదుకుంటాము, మిమ్మల్ని ఇది చేస్తాము అది చేస్తాము అని మా చేత మేము ఇది చేసుకుంటూ మమ్మల్ని ఇంత పనిభారానికి గురి చేస్తూ మాకు రావాల్సిన 2 PRCలు బకాయిలు మాకు ఇప్పించండి సార్. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము పని చేస్తున్నాం, పనికి తగ్గ ఫలితం ఉండట్లేదు. మిగతా ఏ డిపార్ట్మెంట్లోనైనా ఇంతకంటే తక్కువ శాలరీలు ఏ డిపార్ట్మెంట్లో ఉండవండి. మా పిల్లల చదువులకైనా మా పిల్లల భవిష్యత్తుకైనా మేము ఈ డిపార్ట్మెంట్ని ఆధారపడి మేము పనిచేస్తున్నాం. మా పిల్లల భవిష్యత్తు కోసమైనా మా కడుపులు కొట్టకుండా మమ్మల్ని ఇది చేస్తారని, మాకు రావాల్సిన బకాయిలు PRCలు మీరు ఇప్పిస్తారని ఈ మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ తెలంగాణలో ఐ న్యూస్ వల్ల మేము ఈ మీడియా మిత్రులకు తెలియజేయటం, తెలంగాణ ఉద్యమంలో 47 రోజులు ఎంప్లాయీస్ చేసినా ఏమి కాకుండా ఉన్నది. ఆర్టీసీ ఏ రోజు నుంచి పాల్గొన్నదో ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చుడో సచ్చుడో అనేది ఏర్పడ్డది. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా మెడలోంచిన సంస్థ ఆర్టీసీ సంస్థ. ఈ సంస్థలో సుమారు 53,000 మంది పనిచేస్తున్నారు. 53,000 మందిని పని చూసుకుంటా ఆ రోజుల్లోనే ఢిల్లీ మెడలోంచి తెలంగాణ సాధించుకున్నది. ఈ ఆర్టీసీలో వివక్ష అనేది మేనేజ్మెంటు కార్మికుల వివక్ష ఉన్నది కాబట్టి ఆ రోజుల్లోనే తెలంగాణ కావాలని కొట్లాడుకున్నాం. తెలంగాణ వచ్చినాక మా తెలంగాణ మాకు ఆర్టీసీకి ఎంతో బాగుపడుతుందని అనుకున్నాం. కానీ మమ్మలను హింసించారు. ఏ ఉద్యోగాలకు లేకుండా ఏ ఉద్యోగానికి కాకుండా తెలంగాణ తెచ్చుకున్నాం మేమే కార్మికులమే తెలంగాణను అన్యాయం చేశారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మీ పిల్లలం మేము, మీ మనసులం మేము, మీ ఆడపడుచులు ఉంటారు, మీరే ఒక టైంలో మా దగ్గరికి వచ్చి ఈ తెలంగాణలో ఆర్టీసీ వాళ్ళు లేకపోతే తెలంగాణ రాదని చెప్పినారు. మీరే మాకు పెద్ద మనసుతోటి ఆదరించి అదే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో విలీనం చేశారు. ఆ రాగానే నేను ఆర్టీసీని ఫస్ట్ విలీనం చేస్తానని మీరు అన్నారు. కాబట్టి మీ దగ్గర మేము ఏం గొంతమ్మ కోరికలు కోరుతలేము. మీరు మేనేజ్మెంట్ దారిలో పడకండి. చూడండి, మీరు కూడా రిపోర్ట్ తెప్పించుకొని చూడండి. తెలంగాణలో ఆర్టీసీ తోటి గీక్కున్న వారు ఎవరు బాగుపడలేదు. 2004లో చంద్రబాబు ఇది చేసుకున్న 10 ఏళ్ళు మళ్ళీ రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మన కాంగ్రెస్ కాబట్టి కొద్దిగా ఇది చేసి మన ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద మనసుతోటి ఇది చేసి మాకు ఆర్టీసీకి మాకు ఈరోజు బస్సు లేక డ్యూటీ కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా 2-3 రోజులు అంటే చాలా కష్టం కదా. ఎలా వెళ్ళాలి? మాకు బస్సులు సౌకర్యం తొందరగా అందిస్తే మంచిదని కోరుకుంటున్నాం. మధు ఎక్కడి నుంచి వచ్చారు? రోజు ఇదే పరిస్థితి అవుతుంది. బస్సులు కూడా సరిగా దొరుకుతలేవు. మాకు బస్సులు ఎక్కువ ఉన్నా కూడా టైం దొరుకుతలేవు. మళ్ళీ ఇక్కడ నాకు స్టాప్ ఉన్న దగ్గర కూడా ఆపుతలేరు. రోజు ఇదే పరిస్థితి అవుతుంది. బస్సులు కూడా సరిగా దొరుకుతలేవు. మాకు బస్సులు ఎక్కువ ఉన్నా కూడా టైం దొరుకుతలేవు. మళ్ళీ ఇక్కడ నాకు స్టాప్ ఉన్న దగ్గర కూడా ఆపుతలేరు.